నువ్వు రెచ్చిపోకురా స్వామి. బయటికి వెళ్ళిపోమంటే అడుక్కు తినాలి. అయితే ఇప్పుడేమంటావు? చెప్తున్నాను కదా డాడీ, మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు. మేమిప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అన్నయ్య 10 ఫ్లైట్లు కొని కొత్త ఎయిర్లైన్ స్టార్ట్ చేస్తాను. 10 ఫ్లైట్స్ అంటే 5-6 వేల కోట్లు పెట్టేస్తావా నువ్వు? నా భార్య ప్రిన్సెస్, తనది తరగని సంపద కదా రోజా? అవును అని చెప్పలేను, కాదు అని చెప్పలేనే. కావాలని ఈ చామంతి నన్ను ఇరికించేస్తుంది. చెప్పండి, అరుణ్ బాబుకి భరోసా ఇవ్వండి. అది కాదు సార్, ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోతే పాపం సమాజం మావయ్య గారు వాళ్ళని ఏమనుకుంటుంది? అది కూడా మనం ఆలోచించాలి కదా సార్. ఇంకా వీళ్ళ గురించి ఆలోచించాలంటావా? మన మీద లేని వాళ్ళ గురించి మనకెందుకు రోజా? మనమేంటో నిరూపించుకోవడానికైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మిమ్మల్ని ఉండమనట్లేదు కదా డాడీ, మీరే పెద్ద మల్టీ మిలియనీర్ అని విర్రవేక్కండి. అసలు వాస్తవం చెప్పాలంటే ఇదంతా నా రోజా తాతగారు మామ్మగారు మీకిచ్చిన భిక్ష. అరుణ్, ఏం మాట్లాడుతున్నావు? నిజమే కదా మామ్, వాళ్ళు చేసిన సాయం వల్లే కదా మనం ఇంత సంపాదించుకున్నాం. అప్పుడు వాళ్ళు పెట్టిన భిక్షే కదా. రేయ్, వాళ్ళ మీద నాకు కృతజ్ఞత ఎప్పుడు ఉంటుందిరా. పొందిన సాయాన్ని, అందుకున్న ఉపకారాన్ని ఈ హర్షవర్ధన్ జీవితంలో మర్చిపోడు. నిరూపించుకుంటే మేజర్ వాటా ఇస్తాను అన్నానుగా, మాట తప్పను. రే అరుణ్, నాకు ఎదురు చెప్పేంతగా ఎదిగిపోయావు కదరా. సరే, కానీ నీకు నీతులు చెప్పే స్థాయిలో నేనున్నాను, కానీ నాకు నీతులు చెప్పే స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదురా. అది నీ జీవితంలో కాదు. భిక్ష అంటున్నావు, భిక్ష. బట్ రాత్రనక పగలనక కష్టపడి నిద్రాహారాలు మాని ఏర్పరచుకున్న సామ్రాజ్యం రానది. ఇది పూర్తిగా నేను చెమటోడ్చి సంపాదించిన నా కష్టార్జితం. ఈ ఆస్తి మీద పూర్తి హక్కు నాకే ఉంటుంది. మీకే సంబంధం లేదు. వెళ్తానంటున్నావు కదా, దయచేయండి. నేనంటే విలువలేని వాళ్ళు నాకు కూడా అక్కర్లేదు. పద రోజా, వెళ్దాం. నువ్వు ఆగరుణ్. హర్ష, వాడు మన బిడ్డ. వదిలేద్దాం నేను అన్నాను. దానికి నువ్వింతలా పట్టుపడితే ఎలా చెప్పు? వాళ్ళిద్దరూ ఇలా బయటికి వెళ్తే జనాలు రకరకాలుగా అనుకుంటారు. నా పరువు పోదు. వాడికి లేనిది నీకు నాకు ఎందుకు రమా? వాడి భార్య ప్రిన్సెస్ లక్షల కోట్లు ఇస్తాను అంటుంది కదా వాడికి. అప్పుడు వాడొక రాజు అవుతాడు, బాగుంటాడు కదా. ఇంకేం కావాలి? అలా అని కాదు మావయ్య, ఏది లేకపోయినా నేనేదో మీ అబ్బాయిని మిమ్మల్ని విడగొట్టాననే కదా లోకం అనుకుంటుంది. వెళ్ళి నేను అపవాదుని మోయలేను. ముందు వెళ్ళి ప్రిన్సెస్ అని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ రెడీ అవుదురులే అమ్మా, అప్పుడు సరిపోతుంది కదా. దేనికైనా టైం రావాలి కదా చామంతి. అదొచ్చినప్పుడు కిరీటం నా తలకు చేరుతుంది. సరేమ్మా, నీ పట్టాభిషేకానికి నన్ను పిలుస్తావు కదా. మిమ్మల్ని పిలవకుండా ఉంటారా అయ్యగారు? నిరూపించుకోవాల్సింది మీకే అయినప్పుడు మిమ్మల్ని పిలవకుండా ఉంటారా? కదా రోజమ్మా? పిలుస్తాను. పట్టాభిషేకం అంటే కొట్లో వస్తువు కాదు కదా కొనుక్కొచ్చేయడానికి. తేదీలు, వారాలు, మంచి రోజులు, ముహూర్తం ఇన్ని చూసుకోవాలి.
అవన్నీ కుదిరాక అప్పుడు పట్టాభిషేకం. త్వరగా అయిపోవాలి రోజా. నేను కింగ్ అయిపోవాలి. అప్పటిదాకా ఆయన ఈ ఇల్లు వదిలి వెళ్ళనని మాటివ్వు. లేకపోతే ఏ అమ్మ ఉండలేదురా. సరే మోమ్, నీకోసం. ఎప్పుడు కుదురుతుందో నీ పట్టాభిషేకానికి ముహూర్తం? నీ తిక్క ఇంకా కుదురుస్తానే. నా భర్తనే అంత మాట అంటావా? నేను ఊరుకుంటాననుకున్నావా? పీడిస్తాను ఇక నిన్ను. చూస్తూ ఉండు. ప్రేమ్ నన్న కసితోనే మావయ్య ముందు నన్నది ఇరికించింది. ఇంత దాకా వచ్చాక నేను తగ్గను అంతే. నాకిక వాల్యూనే ఉండదు. వెంటనే నాకు పట్టాభిషేకం అయిపోవాలంటే ఉపేంద్ర దిక్కు. ఎస్. చెప్పండి యువరాణి గారు. ఆ మాటని నువ్వు నిజం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది ఉపేంద్ర. పోయిన మంతు 15 కోట్లు అడిగితే నో అన్నదానివి, ఇప్పుడు నా సాయం నీకు కావలసి వచ్చిందా? యువరాణిగా నాకు పట్టాభిషేకం చేశాయి. నువ్వు అడిగినంత చేస్తాను. నమ్మను. నీలాంటి జిత్తుల మారిదాన్ని అస్సలు నమ్మను. ఇప్పుడు నా దగ్గర లేవు ఉపేంద్ర. అందుకే కదా నువ్వు అడిగిన 10 కోట్లు ఇవ్వలేకపోయాను. నిన్ను యువరాణిని చెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇవ్వాలి. అప్పుడు నువ్వే యువరాణివని ప్రూఫ్లన్నీ సృష్టించి తెచ్చి నీకు చూపిస్తా. ఉపేంద్ర, అవసరం నాది కదా అని ఆడుకుంటున్నావు కదా. అవునమ్మా, అవసరం నీది. మరీ 100 కోట్ల? 100 కోట్లు కూడా తక్కువే. సరే, ముందు చెయ్యి, 200 కోట్లు ఇస్తాను. ముందు డబ్బులిస్తేనే. బాయ్. ఉపేంద్ర, 100 కోట్ల? 10 కోట్లకే నా వల్ల కాలేదు. 100 కోట్లకి ఎక్కడికి వెళ్ళాలి? వీడు కూడా నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఆడుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం యువరాణి గారు, సంస్థానానికి ఎలా రాణివైపోవాలా అని ఆలోచిస్తున్నారా? ఒసై, నేను ఏం చేసినా పాపం లేదే. నువ్వు చేసిన పాపాల్లో నేను చేసిందెంత? నోర్ముయ్. నన్ను యువరాణిగా నిరూపించుకోమని మావయ్య గారు నన్ను అడిగారా? మర్చిపోయింది కూడా గుర్తు చేసి నన్ను ఇరికించావు కదే.